కేసీఆర్ కేటీఆర్లపై మీడియా ముసుగులో ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందంటూ కాంగ్రెస్ పై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ కేటీఆర్లపై మీడియా ముసుగులో ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా ముసుగులో కొంతమంది స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. అవి మీడియా హౌజులు కాదు, స్లాటర్ హౌజులు. కేసీఆర్ కేటీఆర్ వ్యక్తిత్వాలను హననం చేసే దాడులు జరుగుతున్నాయి. మీడియా ముసుగులో దాడి చేస్తే కేసీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు. మీ దాడులకు మేము ప్రతిదాడులు చేస్తే తట్టుకోలేరు. సంవత్సరం నరక మీడియాని అడ్డం పెట్టి కేసీఆర్ పై కుట్రలు చేస్తున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టే వారిని ఎవరిని వదిలిపెట్టమన్నారు. చంద్రబాబు రేవంత్లను చూసి మురుస్తున్న వారిని భవిష్యత్తులో ఎవ్వరూ కాపాడలేరని పలికారు. పథకం ప్రకారమే బీఆర్ఎస్ పై దుర్మార్గానికి పాల్పడుతున్నారు. మీడియా కేంద్రాల ముసుగులో కభేలాలు నడుపుతున్నారు. తెలంగాణను ఆంధ్ర నుండి విడదీశారనే అక్కసుతోనే కేసీఆర్ పై కుతంత్రాలు జరుగుతున్నాయి. మా పిటిషన్లపై పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి మాపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇక ప్రజా కోర్టులో శత్రువులకు శిక్షలు తప్పవు. రాజకీయ పార్టీలుగా మేము తేల్చుకుంటాం. మీడియా అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తుంది అని ప్రశ్నించారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పైన మీ ప్రేలాపనలు, ఉద్యమం నుండి వచ్చినోళ్ళం కేసులకు భయపడతామా అన్నారు. మహా న్యూస్ పై దాడి చేశారని ముసలి కన్నీరు కారుస్తున్నారు. కేసీఆర్ కేటీఆర్ పై అక్కసుతో అదే పనిగా పెట్టుకొని దాడులు చేస్తున్నారు. నిజంగా మీ చేతిలో ఆయుధాలతో దాడులు చేయాలనుకుంటే కేసీఆర్ అభిమానులు లక్షలాది మంది చూస్తూ కూర్చోరని పేర్కొన్నారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే అని తెలిపారు. డిమాండ్ చేస్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం మీరు చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు. కేసీఆర్ పైన కేటీఆర్ పైన మీరు చేసిన దాడి ఒక హేయమైన దాడిని చేశారు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏందో అవాకులు చెవాకులు వెళ్తున్నారు. పెట్టుకుంటారా మాతో మీరు? రాజకీయ పార్టీలుగా మేము చూసుకుంటాం. కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది, ఇంకో పార్టీ ఏమంటుంది, మేమేమంటున్నాం, మేము చూసుకుంటాం. మీ బలిపోయింది, మీ అహంకారం ఏంది? మీ ఇష్టం వచ్చిన మేమ్స్ పెట్టడానికి ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ బతుకుతున్నారు? ఎవరి తిండి తింటున్నారు? మీకు మీ మనవాళ్ళేమనుకుంటే యువతలో ఉన్నది మనుషులే కదా. లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడి గురించి కదా మీరు మాట్లాడుతుంది. మాకు రావా? మాకు తెలియదా? మా త్యాగాలు చేసిన చరిత్ర మాకు లేదా? మళ్ళీ కొంతమంది త్యాగాలు చేస్తాం, ఏమవుతుంది? ఉంటారా? ఏ బలుపుతోని, ఏ అహంకారంతో, ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన? ఒక్కొక్క అక్షరం రాసే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక పదం మాట్లాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి అక్షరం పూర్తి కాన్షియస్తోనే మాట్లాడుతున్నా. సంవత్సరం ఓపిక బట్టి కేసీఆర్ మీద కేటీఆర్ మీద మీరు నిన్న మొన్న చేస్తున్నది ఏంది? నీది మీడియానా? నీది మీడియా హౌస్ కాదు, స్లాటర్ హౌస్. ఇంకా 2-3 కూడా ఉన్నాయి దాంతోపాటు స్లాటర్ హౌస్లు. చెప్తాం, తప్పకుండా అందరి సంగతి చెప్తాం. ఎవరిని వదిలిపెట్టాం, ఎంతవరకైనా చూస్తాం. మేము ఇదే పద్ధతి కొనసాగిస్తామని కనుక మీరు అహంకారంతో పోతే మా పద్ధతులు మాకు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ స్లాటర్ హౌస్లో పనిపడతాం. ఎట్లా ప్రజలతో శిక్ష పెంచాలో వేయిస్తాం. అదే పనిగా దాడులు చేస్తున్నారు. నిజమే, మీ చేతులను ఆయుధాలతో మీరు దాడి చేద్దాం అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు. వాళ్ళ చేతులు ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు. కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా, మొదలు పెట్టమని అనుకోకండిగా. మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడురా? ఎందుకుంటాడురా? ఇప్పటికైనా నేను చెప్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం వెంటనే
కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతారనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు. గత సంవత్సరాల కాలంగా ఓపిక పడతా ఉన్నాం. ఈ వంక పెట్టి ఆ వంక పెట్టి ఓ స్లాటర్ హౌస్లను పెట్టుకొని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? మీ బల్పులేంది, మీ అహంకారాలేంది? కేవలం ఇది తెలంగాణని ఆంధ్ర నుంచి విడదీసిండు అన్న కక్షతోని సంవత్సరాల కాలంగా మీ చెంచగాన్లో చిరికట్ ప్రభుత్వంలో ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏలుతున్నారు. మా బాబు చెంచాలు మా చెంచాలు అనుకొని విర్రవీగుతున్నారు. ఆ స్లాటర్ హౌస్ని వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. దాడి మాది ఇంకో తీరుగా ఉంటుంది. నిజమే, కేసీఆర్కు క్షమాగుణం ఎక్కువ. 25 ఏళ్ళుగా కేసీఆర్ నీడలో ఉన్నవాడిగా, కేసీఆర్ ఆలోచనలను క్షణక్షణం అనుక్షణం అమలు చేసిన వాడిగా నేను చెప్తున్నా, కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టాం. తెలంగాణ వాదులుగా మేము వదిలిపెట్టాం ఎవరిని కూడా. నేను అన్ని ఆలోచన చేసి చెప్తా ఉన్నా. సంవత్సరంన్నరగా ఓపిక పట్టినాం. ఏ పోలీసులు ఎవడు ఆపలేడు మిమ్మల్ని. తెలంగాణ పోలీసులు మాపై దాడి జరిగితే ప్రేక్షపాత్రం వహిస్తారు, ప్రేక్షకులాగా చూస్తున్నారు. మేము పిటిషన్లు ఇస్తే వాళ్ళ దగ్గర అక్రమ పిటిషన్లు తీసుకుని మాపై కేసులు పెడుతున్నారు. దీనికి ఏదో భయపడతాం అనుకుంటున్నారు. దానికి భయపడడానికి లేం. చాలామందిని చూసి వచ్చినాం. ఇక ప్రజా కోర్టుల్లోనే శిక్షలు ఇస్తాం. అది కూడా నేను సాకు చెప్పదలుచుకున్నా. ఇక నుంచి ప్రజా కోర్టులే ఉంటాయి తప్పకుండా. పోలీసులు వాస్తవానికి న్యాయస్థానాల వైపు తీసుకుపోకపోతే నేరస్తుల్ని మాకు బాగా తెలుసు. తెలంగాణ ప్రజలకి ఎవరికి ఎప్పుడు ఎట్లా శిక్ష చేయాలనో మాకు బాగా తెలుసు. మీ ఇష్టం వచ్చినట్టు, మా చేతిలో ఒక ఆయుధం ఉంది, మేము వాడతాం. ఎవడికి లేవు ఆయుధాలు. చాలామంది చేతుల్లో చాలా ఆయుధాలు ఉన్నాయి, వాడతారు, తప్పకుండా వాడతారు సందర్భం వచ్చినప్పుడు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.